నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఒక్కటంటే ఒక్క వివాదాస్పదమైన కోర్టు వ్యాఖ్య అసలు ఎక్కడో ఆన్లైన్లో మొదలై దేశవ్యాప్తంగా ఒక అతిపెద్ద పౌర ఉద్యమంగా ఎలా మారిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. అదేంటో ఈరోజు మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ మొత్తం కథ ఎలా జరిగిందనేది మనం ఒక 6 దశల్లో చూడబోతున్నాం. ముందుగా వివాదానికి ఆజ్యం ఎలా పడింది, ఆ తర్వాత సీజేపీ ఆవిర్భావం, వాళ్ల వ్యంగ్యమైన మేనిఫెస్టో, ఈ ఉద్యమం వైరల్ అయిన తీరు, వాడిన పదాల వెనకున్న చరిత్ర, చివరగా మీమ్స్ నుంచి యాక్షన్లోకి ఎలా దిగారో ఇవన్నీ కూడా ఫటాఫట్ చూసేద్దాం. సరే, మొదటి దశ వివాదానికి ఆజ్యం. అసలు ఈ రచ్చంతా ఎక్కడ మొదలైందో అక్కడ్నుంచే స్టార్ట్ చేద్దాం. తేదీ మే 15, 2026. ఒక లాయర్ కనకి సీనియర్ అడ్వకేట్ హోదా కావాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ విచారణ జరుగుతున్న సమయంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక సంచలన వ్యాఖ్య చేశారని వార్తలు గుప్పుమన్నాయి. ఏంటంటే, ఉద్యోగాలు లేని కొందరు యువత బొద్దింకల్లా తయారయ్యారని, వాళ్ళు సోషల్ మీడియాలో అలాగే ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి ప్రతి ఒక్కరిపై దాడి చేస్తున్నారని ఆ రిపోర్ట్ సారాంశం. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండి. ఒక పక్క మీడియా రిపోర్ట్స్ చూసి జనం భగ్గుమన్నారో, కానీ మరుసటి రోజే చీఫ్ జస్టిస్ గారు దీనిపై చాలా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, నకిలీ డిగ్రీలతో వృత్తులోకి వచ్చేవాళ్లనుద్దేశించి మాత్రమే తాను ఆ మాట అన్నాను, కానీ ఏమాత్రం దేశ యువతను కానే కాదని స్పష్టం చేశారు. పైగా యువతే మన దేశానికి మూలస్తంభాలని కూడా గుర్తు చేశారు. కానీ ఏం లాభం? అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆ పదం ఇంటర్నెట్లో ఒక రేంజ్లో మంటలు రేపేసింది. ఇక రెండవ దశ కాక్రోచ్ జనతా పార్టీ ఎమర్జెస్. అవును, మీరు విన్నది నిజమే. ఈ పేరుతో ఒక పార్టీ పుట్టుకొచ్చింది. ఈ రోజుల్లో డిజిటల్ ప్రపంచం ఎంత ఫాస్ట్గా ఉందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక కోర్టు గదిలో వచ్చిన వ్యాఖ్య బయటపడటం ఆలస్యం. కేవలం రోజుల వ్యవధిలోనే లక్షల మందితో ఒక ఆన్లైన్ సంస్థ తయారైపోయింది. నెట్టింట్లో జనాలు ఎంత యాక్టివ్గా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఐడియా ఎవరిదంటే, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ అభిజీత్ డిప్కే గారిది. సమాజంలో ఎవరైతే తమని తాము బొద్దింకలుగా ఫీల్ అవుతున్నారో వాళ్లందరి కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. దానికి బద్ధకస్తులు, నిరుద్యోగుల గొంతుక అని చాలా సరదాగా ట్యాగ్లైన్ కూడా తగిలిచ్చేశారు. మూడవ దశ ఏ సటారికల్ యట్ సీరియస్ మేనిఫెస్టో. సరదాగా మొదలైన ఒక ప్యారడీ పేజ్ సడన్గా ఒక పొలిటికల్ పార్టీ మేనిఫెస్టో రేంజ్కి ఎలా మారిపోయిందో చూద్దాం. అసలు ఈ పార్టీలో చేరాలంటే అర్హతలేంటో తెలుసా? వింటే నవ్వాగదం. పూర్తిగా మనల్ని మనం సెటైర్ వేసుకునేలా ఉంటాయి. కావాలని నిరుద్యోగులుగా మిగిలిపోయిన వాళ్ళు, శారీరకంగా బద్ధకంగా ఉండేవాళ్ళు, రోజుకి కనీసం 11 గంటలు ఆన్లైన్లోనే గడిపేవాళ్ళు, ప్రొఫెషనల్గా గొడవపడగలిగేవాళ్ళు, ఇలా మన ఇంటర్నెట్ జనరేషన్పై ఉన్న సెటైర్లనే తమ రూల్స్గా మార్చేశారు. అయితే ఇదంతా కేవలం కామెడీ అనుకుంటే పొరపాటే. వాళ్ల మేనిఫెస్టో చూస్తే మైండ్ బ్లాకే అవ్వాల్సిందే. చాలా సీరియస్ పాలిటిక్స్ మాట్లాడారందులో. రిటైర్ అయిన చీఫ్ జస్టిస్లకు రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదని, స్వతంత్ర మీడియాను బతికించడానికి బడా కార్పొరేట్ల మీడియా లైసెన్స్లు రద్దు చేయాలని, పార్లమెంట్లో 50% మహిళా రిజర్వేషన్స్ తీసుకురావాలని, పార్టీ మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఏకంగా 20 ఏళ్ల బ్యాన్ విధించాలని, ఇలా చాలా గట్టి డిమాండ్లే పెట్టారు. ఇక 4వ దశ విషయానికొస్తే ఫ్యూయలింగ్ ది వైరల్ మూవ్మెంట్. ఇది కేవలం ఇంటర్నెట్లో వచ్చిపోయే ఒక గాలివాటం కాదు. దీని వెనక ఉన్న కఠినమైన వాస్తవాలేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. అక్షరాల 1,60,000 మంది మే 19 నాటికి ఈ ఆన్లైన్ పార్టీలో సైన్ అప్ అయిన వారి సంఖ్య ఇది మామూలు రెస్పాన్స్ కాదు. అంతేనా, మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ లాంటి ప్రముఖ రాజకీయ నాయకులు కూడా వీళ్లకి సపోర్ట్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతలా జనాలు ఎందుకు కనెక్ట్ అయ్యారు? ఈ డేటా చూస్తే మీకే అర్థమవుతుంది. మన దేశంలో అసలు బడికే వెళ్ళని వాళ్ల నిరుద్యోగ రేటుతో పోలిస్తే డిగ్రీలు చదువుకున్న గ్రాడ్యుయేట్ల నిరుద్యోగ రేటు దాదాపు 9 రెట్లు ఎక్కువగా ఉంది. ఊహించండి, చదువుకున్న యువతలో ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత కోపముందో చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. దానికి తోడు అదే టైంలో జరిగిన నీట్ ఎగ్జామ్స్ రద్దు, పేపర్ లీకేజీలు, వ్యవస్థలో ఉన్న లోపాలు, ఇవన్నీ ఆ మంటకు ఆజ్యం పోశాయి. పీకల్లోతు కసితో ఉన్న యువతకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక కరెక్ట్ వేదికలా దొరికింది. ఇక 5వ దశ ది హిస్టారికల్ వెయిట్ ఆఫ్ వర్డ్స్. అంటే మనం వాడే పదాలకి ఉండే చారిత్రక బరువు. ఒక్క మాట ఎంతటి సామాజిక విశ్లేషణకు దారితీస్తుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. 1954లో మన దేశ తొలి ప్రధాని నెహ్రూ గారు ఇతరుల కష్టం మీద బతికే బడా జమీందారులను వర్ణించడానికి
పరాన్నజీవి లేదా పారాసైట్ అనే పదాన్ని వాడారు. మరి అప్పటి పరిస్థితికి ఇప్పుడు నకిలీ డిగ్రీలు ఉన్న వాళ్ళని ఉద్దేశించి వాడిన అదే పదానికి ఎంత వ్యత్యాసముందో మనం గమనించాలి అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం మన దేశానికి పరిమితమైన విషయం కాదు. ప్రపంచ చరిత్ర చూసుకుంటే మనుష్యులని కించపరుస్తూ జంతువులతోనో కీటకాలతోనో పోలుస్తూ వాడిన పదజాలం ఎంతటి ఘోరమైన విషాదాలకు దారితీసిందో మనకు తెలుసు. రవాండాలో కావచ్చు, నాజీ జర్మనీలో కావచ్చు, ఇలాంటి అమానవీయ పదాలు ఎంత పవర్ఫుల్లో, ఎంత డేంజరో చరిత్ర మనకు పదే పదే గుర్తు చేస్తోంది. ఇక చివరి దశ, ఫ్రమ్ మీమ్స్ టు యాక్షన్. ఆన్లైన్లో మీమ్స్తో మొదలైన కోపం రోడ్ల మీదకొచ్చి రియల్ యాక్షన్గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఇది నిజంగా ఊహించని పరిణామం అండి. వాలంటీర్లు ఏమనుకున్నారో ఏమో కానీ తమనే అన్న మాటను చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఏకంగా భారీ బొద్దింకల కాస్ట్యూమ్స్ వేసుకుని ఢిల్లీలోని కలుషితమైన యమునా నది దగ్గరికి వెళ్లి స్వయంగా చెత్తను శుభ్రం చేయడం మొదలుపెట్టారు. కేవలం ఒక ఆన్లైన్ సెటైర్ను ఇలా పర్యావరణ పరిరక్షణగా మార్చడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. దీనివల్ల ఇంకో పెద్ద రియల్ ప్రాబ్లం కూడా తెరపైకొచ్చింది. మన ఢిల్లీలో రోజు దాదాపు 3596 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తుందట. అందులో మెజారిటీ వాటర్ ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా నేరుగా యమునా నదిలోనే కలుస్తోంది. ఆ బొద్దింకల వేషాలు ఈ పచ్చి నిజాన్ని దేశం మొత్తానికి తెలిసేలా చేశాయి. ఇదింతటితో ఆగుతుందా? లేదు, అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్లబోతోంది. త్వరలో బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీకి జరగబోయే ఉప ఎన్నికల్లో ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ఒక క్యాండిడేట్ను నిలబెట్టే ఆలోచనలో ఉన్నారట. అంటే ఇంటర్నెట్ యాక్టివిజం ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తోందన్నమాట. ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఇంటర్నెట్లో సరదాగా మొదలయ్యే వ్యంగ్యం నిజంగానే సమాజంలో ఒక శాశ్వతమైన మార్పు తీసుకురాగలదా? వైరల్ మీమ్స్కి, రియల్ యాక్షన్కి మధ్య ఉన్న గీత చెరిగిపోతున్న ఈ టైంలో ఈ ఉద్యమం రేపటి ప్రజాస్వామ్యంలో ఎలాంటి సంచలనాల సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.